హాయ్ అండి. హలో అందరికీ. సో, ఈరోజు మనం జున్ను కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. సో, దానికోసమైతే నేను బెల్లాన్ని రెడీ చేసుకుంటున్నాను. సో, ఇది హాఫ్ కేజీ బెల్లం. సో, నేను హాఫ్ కేజీ అయితే నేను యూజ్ చేయట్లేదు. ఇందులో పావు కేజీ బెల్లాన్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను. సో, పావు కేజీ బెల్లాన్ని ఇలా తీసుకుని చాక్‌తో ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు మనం ఒక బౌల్‌లోకి జున్ను పాలని అయితే తీసుకుందాం. 1 లీటర్ జున్ను పాలకి మనం హాఫ్ లీటర్ నార్మల్ పాలనైతే యాడ్ చేసాం. సో, ఇప్పుడు తరిగి పెట్టుకున్న బెల్లాన్ని ఈ మిశ్రమంలో యాడ్ చేద్దాం. సో, యాడ్ చేశాక మొత్తం ఒకసారి మనం కలుపుకోవాలి అన్నమాట. ఎందుకంటే మనం కేక్ లాగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఆ గడ్డలు బెల్లం గడ్డలు తగలకుండా మొత్తం ఇలా మిక్స్ చేయాలన్నమాట. ఆ గడ్డలు అనేది మొత్తం కరిగిపోవాలి. ఇలా కరిగిపోయిన తర్వాత నేనైతే 1 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేస్తున్నాను. సో, యూ కెన్ విష్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సో, నేను ఇక్కడైతే యాడ్ చేయట్లేను. సో, ఓన్లీ నేను మిరియాల పొడి మాత్రమే యాడ్ చేశాను. సో, ఈ మిరియాల పొడిని కూడా మొత్తం ఇలా కలుపుకోవాలి. కింద ఎలాంటి బెల్లం లేకుండా మొత్తం ఫైన్గా వచ్చేటట్టు మనం కలుపుకోవాలి. సో, ఇది కేక్ కాబట్టి కేక్‌లానే మనం ఎలా కలిపితే అలానే వస్తుంది. సో, ఏమైనా గడ్డలు ఉంటే గడ్డలు అవే వచ్చేస్తాయి. సో, కాబట్టి అలా ఏమీ లేకుండా మనం ఫైన్గా కలుపుకోవాలి. సో, ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయిపోతుంది. సో, మిక్స్ అయిపోయాక ఒక ఇడ్లీ పాత్రని అయితే తీసుకొని ఇడ్లీ పాత్రలో ఈ బౌల్ని ట్రాన్స్ఫర్ చేయాలి. కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ బౌల్ని ట్రాన్స్ఫర్ చేయాలి. సో, ఇప్పుడు మనం ఈ బౌల్ పైన క్యాప్ అయితే పెట్టేసుకుందాం. సో, క్యాప్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనమైతే ఉంచుకోవాలి. సో, హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నాక మళ్ళీ నార్మల్ టు హై అయితే చేసుకుందాం. సో, ఇప్పుడు క్యాప్ అయితే పెట్టేసాం. సో, ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేస్తే ఎలా ఉంది అంటే మనం ఫోర్క్‌తో చూడాలన్నమాట. మనకు తెలీదు కదా! సో, ఫోర్క్‌తో చూసి దాన్ని అసలు ఉడికిందా, ఆ ప్రాసెస్ అయిందా లేదా అనేది మనకు తెలుస్తుంది. సో, అయినట్టయితే మనకు కనిపిస్తుంది. సో, దానికోసం చెక్ అయితే చేద్దాం. సో, ఫోర్క్ తీసుకొని ఒకసారి అందులో గుచ్చాలి. అందులో గుచ్చినప్పుడు దానికి ఎలాంటి పార్టికల్స్ అంటుకోకూడదు. ఒకవేళ అంటుకున్నట్టయితే అది కాలేదు అని అర్థం. సో, ఎలాంటి పార్టికల్స్ మనకైతే టచ్ లేదు కాబట్టి సో, ఇదైతే అయిపోయింది. రెడీ టు సర్వ్ అనమాట. సో, ఇప్పుడు క్యాప్ పెట్టేసి కొద్దిసేపు చల్లారనిద్దాం. చల్లారాక ఆల్రెడీ మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాకనే కొద్దిసేపు చల్లారనివ్వాలి. చల్లారాక ఇప్పుడు మనం ఈ బౌల్ని బయటకైతే తీసేసుకుందాం. సో, బయటికి తీసుకున్న తర్వాత ఇలా మంచిగా జున్ను కేక్ లాగా అవుతుంది. సో, మనకు కూల్ ఉండాలి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇలా అయితే నేను సర్వ్ చేసుకొని రెడీ టు